హలో అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, క్యాలెండర్ టాపిక్ లో చాలా మందికి డౌట్ రేజ్ చేసే క్వశ్చన్. సో చిన్న క్వశ్చన్ బట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్ అంటున్నాడు, రైట్? సో ఎక్స్ వారాలు ఎక్స్ రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాయి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే ఎక్స్ వీక్స్ అంటున్నాడు కదా. సో ఎక్స్ వీక్స్ ప్లస్ ఇంకోటి ఏమి ఇచ్చింది ఇక్కడ, ఎక్స్ డేస్ అంటున్నాడు, రైట్? సో ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్, సో కలిపితే నంబర్ ఆఫ్ డేస్ అనేది ఎంత అంటున్నాడు. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏంటిది అని అంటే, సో 1 వీక్ అన్నాడు అనుకోండి. 1 వీక్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, 7 డేస్ అని తీసుకోవచ్చు, రైట్? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో 2 వీక్స్ అని తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు నాకు ఎన్ని డేస్, 14 డేస్ తీసుకోవచ్చు. అలాగే 3 వీక్స్ అని తీసుకున్నాం అనుకోండి. సో నేను ఎందుకు రాస్తున్నానో చెప్తాను, రైట్? సో 21 డేస్ అని తీసుకుంటాం. అలాగే 4 వీక్స్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంత 28 డేస్ అని తీసుకోవచ్చు, రైట్? మరి 2 వీక్స్ అంటే 2 ఇంటూ ఏం రాసుకోవచ్చు, 7. మరి 3 వీక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, 3 ఇంటూ 7. అండ్ వాట్ ఇస్ 4 వీక్స్ అంటే మీరు ఏం రాస్తారండి, 4 ఇంటూ 7, రైట్? మరి ఈ క్వశ్చన్ కి ఎక్స్ వీక్స్ అంటే ఏం రాస్తారు, రైట్? 2 ఇంటూ 7, 3 ఇంటూ 7, 4 ఇంటూ 7, 1 ఇంటూ 7. What is the x weeks? So x into 7, right? x into 7 days అని తీసుకుంటాం. x into 7 days తీసుకొని ప్లస్ అడిషనల్ ఏముంది, x days, అది కూడా కలుపుకోవాలి కాబట్టి సో 7x ప్లస్ x అని తీసుకుంటే టోటల్ 8x డేస్ అనేది మనం తీసుకుంటాం, రైట్? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? సో మనం మంచి క్వశ్చన్స్, ఇంకా డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అనేది మన గూగుల్ స్టడీ సర్కిల్ యాప్ ద్వారా అందిస్తున్నాం. మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే సో పర్చేజ్ చేసుకోండి. సో ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ త్వరలో సో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి సో మనం మంచి స్కోర్ చేయాలంటే ఇప్పటి నుండే మనం సో చదవడం ప్రారంభించాలి, రైట్? సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.